హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు థర్డ్ వీక్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్కి వచ్చేసినాము. ఈరోజు నేను హెయిర్ ప్యాక్ చూపిస్తాను. దానికి కావాల్సినవి ఏంటంటే మందార ఆకులు. సింపుల్గానే చూపిస్తాను, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి యూస్ చేయడం అవసరం లేదు. మందార ఆకులు, ఇంకొకటి గుప్పెడు మెంతులు ఓవర్ నైట్ అంతా సోక్ చేయాలి. ఇదిగో నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను. వీటిని మిక్సీ చేయాలి, రెండింటిని కలిపి. ఓకే, పదండి. ఒకసారి వాష్ చేయాలి. వాష్ చేసి మిక్సీకి తీసుకోవాలి. ఇవి సోక్ చేసిన నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న మెంతులు ఇందులో యాడ్ చేసేయాలి. గుప్పెడు చాలు, ఎక్కువ తీసుకోవద్దు. వేసుకున్నాము. ఈ మిక్సీని ఇందులో వేసుకోవడమే. బౌల్లోకి తీసుకోవాలి. ఉన్నాం కదా, మందారాకు మెంతులు కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇది ఇప్పుడు అప్లై చేసుకుందాం. దీంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఎప్పుడు ఏ ప్యాక్ పెట్టినా కానీ కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేయండి. సో దానివల్ల హెయిర్ అనేది కొంచెం మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది. కొంచెం కోకోనట్ ఆయిల్. నేను కోకోనట్ ఆయిల్ ఇట్లా లూజ్ కొనుక్కుంటాను. పారాషూట్ ఆయిల్ అవేం కొంచెం యాడ్ చేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఇందులో వేసి ఒకసారి మిక్సీ చేసేసి కలిపేసి హెయిర్కి అప్లై చేయాలి. ఇది హెయిర్కి అప్లై చేసే ముందు మన హెయిర్ ఆయిల్ ఉండకూడదు. మళ్ళీ ఇంకొకటి, ఇది హెయిర్ ప్యాక్ పెట్టాలనుకున్న ముందు రోజు హెడ్ బాత్ చేయండి. ఎందుకంటే హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత మనం ఇంకా షాంపూ పెట్టి హెయిర్ క్లీన్ చేయొద్దు. ఓన్లీ నార్మల్ వాటర్ తోటే క్లీన్ చేయాల్సి ఉంటుంది. అందుకని ముందే హెడ్ బాత్ చేసి పెట్టుకోండి ఒకరోజు ముందు, ఇది హెయిర్ ప్యాక్ పెట్టాలనుకుంటున్నప్పుడు. ఓకే, మళ్ళీ ఒకసారి హెయిర్ అంతా నీట్గా కోమ్ చేసుకొని రెడీగా ఉండాలి. నేనైతే హెయిర్ అయితే కోమ్ చేసుకున్నాను, రెడీగానే ఉంచుకున్నాను. ఇప్పుడు 2 పార్టీషన్ చేసుకొని, ఎవరు హెల్ప్ అవసరం లేదండి. చాలామంది అబ్బా హెయిర్ ప్యాక్ పెట్టాలంటే వాళ్ళ హెల్ప్ కావాలి, వీళ్ళ హెల్ప్ కావాలనుకుంటారు, కానీ అవసరమే లేదు. మంచిగానే పెట్టేసుకోవచ్చు మనమే. చూడండి, ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా పెట్టేసుకోవడమే. అంతే, సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, సేమ్ ఆయిల్ ఎట్లా పెట్టుకుంటామో అట్లనే. ఇది క్లీన్ చేయడానికి చాలా వాటర్ పడుతుందండి. వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే మనం షాంపూ అవేం యూస్ చేయము. మెంతులు ఉన్నాయి కాబట్టి మంచిది. డాండ్రఫ్ కూడా ఏమన్నా ఉంటే పోతుంది. పార్టీషన్స్ చిన్న చిన్నగా తీసుకొని పెట్టేసుకోండి స్కాల్ప్కి ఫస్ట్. మొత్తం ముఖం మీదనే వస్తుంది. మందారాకు మెంతులు సరిపోతుంది. ఆయిల్ అయితే కంపల్సరీ యాడ్ చేయండి. సరే, ఎట్లా పెట్టుకుంటున్నాను, ఎవరు హెల్ప్ అవసరం లేదండి. బ్యాక్ సైడ్ కూడా నేనే పెట్టేసుకుంటున్నాను. అంతే, హెయిర్ ఇది స్కాల్ప్కి అయిపోయింది. ఇప్పుడు జస్ట్ కొంచెం చెవుల కాడ పెట్టలేదు, అదొక్కటి పెట్టేస్తాను. అంతే, స్కాల్ప్కి అయిపోయింది. తర్వాత ఇప్పుడు హెయిర్కి పెట్టేస్తాను. ఇది క్లీన్ చేయడానికి చాలా వాటర్ పడుతుందండి, ఎందుకంటే చిన్న చిన్న మైన్యూట్గా అయ్యింది కదా మందారాకు. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొంచెం అట్లనే ఉండిపోతుంది హెయిర్లో. ఎంత వాష్ చేసిన తర్వాత కూడా బాగా డ్రై చేయండి. హెయిర్ని ఎండలో నిలబడి బాగా ఆరనివ్వండి. ఆటోమేటిక్గా కోమ్ చేయంగానే రాలిపోతుంది, ఉన్నదంతా రాలిపోతుంది. సో ఇంతే, హెయిర్కి అప్లై చేసుకొని
ఒక 10 మందారాకులు హైబ్రిడ్ అయితే 10 మందారాకులు తీసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న మందారాకులు అయితే ఒక 20 అట్లా పట్టేస్తుంది. చిన్నదే హెయిర్ కాబట్టి తక్కువనే పడుతుంది పేస్ట్. ఒకసారి ఇట్లా 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 చూడండి, చూసి ఇట్లా ఇట్లా పెట్టుకోండి అంతే. ఇది హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత షాంపూ ఏమి యూస్ చేయొద్దు, జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేయండి. చాలా ఎఫెక్టివ్. ఇంకొక వీక్ ఉంది, అది కూడా హెయిర్ ప్యాక్ చూపిస్తాను. ఆ వీక్ తర్వాత ఇంకా మనం హెయిర్ పెరిగిందా లేదా అని చెక్ చేసుకుందాము. కోకోనట్ ఆయిల్ అయితే మర్చిపోకండి, కంపల్సరీ యాడ్ చేయండి. ఇంతే. ఇప్పుడు ఒక క్లిప్ తోటి సెక్యూర్ చేస్తాను. ఇంకా కొంచెం ఉంది, ఎవరి హెల్ప్ అవసరం లేదండి, మనమే పెట్టేసుకోవచ్చు. ఒక 20 to 25 minutes ఉంచేసుకోవాలి హెయిర్కి. దాని తర్వాత మనం నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి, అయిపోతుంది. ఓకేనా? ఇది క్లిప్ తోటి సెక్యూర్ చేయాలి, చేయి జారిపోతుంది. మందారకు బంకగా ఉంటుంది కదా. సో ఇంతే అండి. సో మీకు నచ్చినట్టయితే ఫాలో మై ఛానల్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీక్ ఇంకొక హెయిర్ ప్యాక్ తోటి వస్తాను. దాని తర్వాత నెక్స్ట్ వీక్ 4 weeks అయిపోతాయి మొత్తం. 4 weeks అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5th week ఒకసారి మనము ఫస్ట్ వీక్లో హెయిర్ని చెక్ చేసుకున్నాం కదా టేప్ పెట్టి, 31.5 ఎంత ఉంది. మరి మనం చేసిన ఈ ప్రయత్నం ఏమైనా ఫలించిందా లేదా, ఏమైనా రిజల్ట్ ఎంత పాజిటివ్గా ఉందా లేదా, ఎంత పెరిగిందనేది చెక్ చేసేసుకుందాం, రూల్ అవుట్ చేసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి. బాయ్. మరి మంచి టిప్స్ తోటి మళ్ళీ వస్తాను. బాయ్.